హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం జనవరి ఎండ్కి అయితే వచ్చేసాం అండ్ ఇక ఫిబ్రవరి అయితే మనకి ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్లో అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే మనకి అద్దరిపోయే స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. జనవరిలో మనకి కొంచెం ఆ స్మార్ట్ ఫోన్ లాంచెస్ తక్కువైనాయని చెప్పుకోవచ్చు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఫిబ్రవరిలో అయితే అద్దరిపోయే ఫోన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో గైస్, ఈ వీడియోలో మనం ఫిబ్రవరిలో రాబోతున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో గైస్, అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మేము ముందుకు తీసుకురావడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళాం. సో గైస్, ఫస్ట్ మనం శాంసంగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో శాంసంగ్ మనకి ఫిబ్రవరిలో ఒక 4 లేదా 5 ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు బడ్జెట్లో 5G ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో శాంసంగ్ గెలాక్సీ A32 5G అండ్ A52 5G 2 ఫోన్స్ అయితే వీళ్ళు బడ్జెట్లో అంటే మిడ్ రేంజ్ కేటగిరీలో వీళ్ళు 5G టెక్నాలజీ అయితే తీసుకురాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. A32 5G ఆల్రెడీ యూరోప్లో అయితే లాంచ్ చేస్తారు. సో అదే ఫోన్ మనకి ఇండియాలో అయితే 100% ఫిబ్రవరిలో అయితే లాంచ్ చేయబోతున్నారు. సో వీటితో పాటు మనకి శాంసంగ్ M సిరీస్ అండ్ F సిరీస్లో కూడా 2 మిడ్ రేంజ్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఒక 4 నుంచి 5 ఫోన్స్ మనం శాంసంగ్ నుంచి అయితే ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ OnePlus నుంచి కూడా మనకు ఒక ఫోన్ అయితే రాబోతుంది. అదే OnePlus Nord SE అనమాట. సో దీనికి సంబంధించి రూమర్స్ అయితే మనకి వస్తూనే ఉన్నాయి. సో ఇది మనకి ఇండియా కోసం ఎక్స్క్లూజివ్గా అయితే వీళ్ళు దీన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో Nord SE అంటే మనకి ఆ నార్డ్ కన్నా తక్కువ రేంజ్లో తీసుకొస్తారా, నార్డ్ కన్నా ఎక్కువ రేంజ్లో తీసుకొస్తారా అనేది మనకి ఎక్కడ క్లారిటీ అయితే లేదు. అండ్ ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారా అనేది కూడా మనకి చిన్న లీక్ కూడా అయితే లేదు. బట్ ఈ ఫోన్ మాత్రం 100% అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ మనకి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఈ ఫోన్ అయితే ఇండియాకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట OnePlus నుంచి. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోటరోలా నుంచి కూడా మనకి 2 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. అందులో ఒకటి మనకి కొంచెం ఆ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అదే మోటరోలా ఎడ్జ్ S అనమాట. ఆల్రెడీ ఈ ఫోన్ మనకి చైనాలో నిన్న అయితే లాంచ్ చేశారు. అండ్ ఇక ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ఫిబ్రవరిలో అయితే రాబోతుంది. ఇందులో మేజర్ హైలైట్ ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. ఇది 5G ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 865 ప్లస్ అండ్ ట్రిప్లెట్ ప్రాసెసర్స్ కి మధ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. మనకి CPU పర్ఫార్మెన్స్ ఈవెన్ స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ కన్నా కూడా ఎక్కువ ఉంటుందని మోటరోలా అయితే చెప్తుంది. అండ్ ఇందులో మనకి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కూడా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు. 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 90 Hz IPS LCD డిస్ప్లే ఉంటుంది. HDR10 కి అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ ఫోన్ తీసుకొచ్చారనమాట. అండ్ సర్ప్రైజింగ్లీ దీని ప్రైస్ మనకి చైనీస్ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే 22,000 రూపాయలు పెట్టారు. సో ఆబ్వియస్లీ 22,000 రూపాయలకి ఆ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఫోన్ అంటే కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదే ప్రైస్కి ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం ఇది సక్సెస్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక దీంతో పాటు మోటరోలా నుంచి ఒక మిడ్ రేంజ్ ఫోన్ కూడా అయితే రావచ్చని తెలుస్తుంది. మోటరోలా కార్పీ పేరుతో ఒక ఫోన్ అయితే ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది అనమాట. సో ఈ ఫోన్ కూడా మోస్ట్ ప్రాబ్లమ్ మనకి ఫిబ్రవరిలో అయితే మోటరోలా లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ది మోస్ట్ ఎక్సైటెడ్ లాంచ్ అని చెప్పుకోవచ్చు, ఆర్ ది మోస్ట్ అవైటెడ్ లాంచ్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది వెయిట్ చేస్తున్న ఫోన్స్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. అదే మనకి రియల్మీ X7 సిరీస్ అనమాట. సో రియల్మీ X7 సిరీస్ మనకి ఫిబ్రవరి 4th లాంచ్ చేయబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ వీటికి సంబంధించిన బ్యానర్స్ కూడా అయితే పెట్టేశారు. అండ్ X7 సిరీస్ గురించిన స్పెసిఫికేషన్స్ మనకి ఆల్రెడీ తెలిసినవే. 120 Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 800 యూత్ X7 రాబోతుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ ప్రాసెసర్తో మనకి X7 Pro అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ, 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్తో అయితే ఫోన్స్ రాబోతున్నాయి. సో ఆబ్వియస్లీ మనకి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా X7 20,000 దగ్గర అండ్ X7 Pro మనకి 25,000 రూపాయల దగ్గర తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ X7 Pro మనకి రీసెంట్గా లాంచ్ చేసిన Oppo Reno 5 Pro 5G స్పెసిఫికేషన్స్కి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో సేమ్ ప్రాసెసర్, సేమ్ డిస్ప్లే అండ్ సేమ్ కెమెరాస్తో కూడా X7 Pro కొంచెం తక్కువ రేట్లో అయితే రాబోతుంది అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ Oppo Reno 5 Pro 5G అయితే ఆల్రెడీ మన దగ్గరికి అయితే వచ్చేసింది. సో రేపు దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో రాబోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. తో పాటు రియల్మీ X9 సిరీస్ కూడా అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. X9 అండ్ X9 Pro అనమాట. సో X9 చూసుకుంటే మేబీ వీళ్ళు రీసెంట్ గా మీడియాటెక్ లాంచ్ చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నాడు. అండ్ X7 Pro ఆర్ రేస్ అనే పేరుతో ఇంకొక ఫోన్ కూడా అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. అది మనకి స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. సో మోస్ట్ ప్రాబ్లీ 2 ఫోన్స్ మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్లో అయితే ఇండియాలో కూడా అయితే లాంచ్ చేస్తారు పక్కాగా.
అండ్ ఇక నెక్స్ట్ రియల్మీ ఫోన్స్ లాంచ్ చేసిందంటే ఆబ్వియస్లీ రెడ్మీ అయితే ఊరుకోదు కదా. సో రెడ్మీ కూడా 2 అద్భుతమైన ఫోన్స్ అయితే రాబోతుంది. అదే రెడ్మీ నోట్ 10 5G స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో చాలా మంది వీటి గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రెడ్మీ నోట్ 10 చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అదే నోట్ 10 Pro 5G చూసుకుంటే మనకి మేబీ మీడియాటెక్ డైమెన్సిటీ 800U కానీ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తో తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ X7 సిరీస్కి పోటీగా ఈ నోట్ 10 సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ మనకి ఈసారి నోట్ 10 సిరీస్ ఇంకా మంచి అగ్రెసివ్ ప్రైసింగ్లో తీసుకురాబోతున్నట్టు మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే నోట్ 9 సిరీస్ వీళ్ళు అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేదన్నమాట. సో దాని గురించి వీళ్ళు ఈసారి నోట్ 10 సిరీస్ని ఇంకా తక్కువ ప్రైస్లో అగ్రెసివ్ ప్రైసింగ్లో అయితే తీసుకురాబోతున్నట్టు మనకు తెలుస్తుంది. సో మరి చూద్దాం నోట్ 10 వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు అండ్ ఎలాంటి స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తారు అనేది. వీటితో పాటు మనకి Xiaomi నుంచి కూడా 2 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. సో Xiaomi నుంచి Mi 11 మనకి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. మనకి స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో ఉంటుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మనకి ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ గైస్. మనకి ఇంచుమించుగా 50,000 ప్రైస్ అయితే ఉంటుంది తప్పకుండా. అండ్ మనకి ఇందులో కొన్ని ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఫీచర్స్తో కూడా అయితే ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ ఫోన్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ లాంచ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఒక లైటర్ వర్షన్ ఫోన్ కూడా అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. సో మేబీ ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 732G కానీ 735Gతో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. Mi 11 లైట్ అనమాట. సో నాకైతే అర్థం కావట్లేదు Xiaomi స్ట్రాటజీ ఏంటనేది. ఆల్రెడీ వీళ్ళు Mi 10i 5G చూసుకుంటే మనకి 20,000 దగ్గర అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఈ లైటర్ వర్షన్ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు అనేది ఒక మేజర్ కన్ఫ్యూజన్ అనమాట. సో చూద్దాం మరి వీళ్ళు ఏ ప్రైస్ పాయింట్లో ఈ ఫోన్స్ లాంచ్ చేస్తారు అనేది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళ సబ్ బ్రాండ్ అండ్ ఇప్పుడు ఇండిపెండెంట్ బ్రాండ్ పోకో కూడా పోకో M3 ఫోన్ అయితే ఇండియాలో ఫిబ్రవరి సెకండ్ వీక్లో అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. సో పోకో M3 అంటే మన కొత్త ఫోన్ అయితే ఏం కాదు. ఆల్రెడీ మనకి రెడ్మీ 9 పవర్ అయితే లాంచ్ అయింది. సో అదే స్పెసిఫికేషన్స్ని ఇంకొక కొత్త మోడల్ అండ్ కొత్త బ్రాండ్తో అయితే మనం చూడొచ్చు అనమాట. అదే మనకి పోకో M3. సో మేబీ వీళ్ళు 10,000 కన్నా తక్కువ ప్రైస్లో ఇంకొంచెం మంచి స్పెసిఫికేషన్స్తో రెడ్మీ 9 పవర్ కన్నా కొంచెం స్పెసిఫికేషన్స్ ఆల్టర్ చేసి అయితే ఈ పోకో M3 అయితే తీసుకురావచ్చు. సో మోస్ట్ ప్రాబ్లీ మనకి ఇది సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో అయితే లాంచ్ చేస్తారు. సో అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వివో నుంచి వివో X60 సిరీస్ ఫిబ్రవరిలో అయితే లాంచ్ చేయొచ్చు అని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. X60 సిరీస్ మనకి డిసెంబర్ లాస్ట్ వీక్లో చైనాలో అయితే లాంచ్ చేశారు. సో అదే ఫోన్స్ మనకి ఇండియాకి అయితే ఫిబ్రవరిలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ X60 సిరీస్లో మేజర్ హైలైట్స్ అంటే ఈసారి ఈ 2 ఫోన్స్ కూడా మనకి Exynos 1080 5G ప్రాసెసర్స్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ మనకి జైస్ ఆప్టిక్స్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. సో జనరల్గానే X సిరీస్ అంటే వీళ్ళు కెమెరాస్ అండ్ డిస్ప్లే మీద ఎక్కువ ఫోకస్ అయితే పెడుతూ ఉంటారు. సో ఈ ఫోన్స్ కూడా మనకి మేజర్ హైలైట్ అంటే కెమెరాస్ అండ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ X సిరీస్ కాబట్టి మనకి మోస్ట్ ప్రాబ్లీ 40,000 పైనే మనం ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో వీటిలో ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే ఇవి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆరిజిన్ ఓఎస్ అయితే వస్తున్నాయి. వివోస్ కొత్త కస్టమైజ్డ్ ఓఎస్ అని చెప్పుకోవచ్చు. ఆరిజిన్ ఓఎస్ అనమాట. స్టాక్ ఆండ్రాయిడ్కి చాలా దగ్గరగా ఉంటుందని అయితే మనకు వినిపిస్తుంది. సో ఆ ఓఎస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతున్నాయి ఫోన్స్ అనమాట ఇవి. సో ఇక నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ అండ్ లావా కూడా కొన్ని మిడ్ రేంజ్ ఫోన్స్ లాంచ్ అయిపోతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో వీళ్ళు మోస్ట్ ప్రాబ్లీ ఎవ్రీ టైం మనకి కొన్ని ఫోన్స్ తీసుకురాబోతున్నట్టు అయితే ఇంతకు ముందే అనౌన్స్ చేశారు. సో ఆ ఫోన్స్ కూడా మనం ఫిబ్రవరిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫినిక్స్ కూడా 2 మిడ్ రేంజ్ ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది 10,000 రూపాయల కన్నా తక్కువ బడ్జెట్లో. సో వాటి ఆ ప్రాసెసర్స్ ఏంటి పేర్లు ఏంటి అనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ తప్పకుండా 2 ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ఫినిక్స్ నుంచి. అండ్ ఆబ్వియస్లీ టెక్నో కూడా అయితే కొన్ని ఫోన్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. సో అది గైస్ మనకి మేజర్గా ఫిబ్రవరిలో లాంచ్ అవబోతున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ అయితే. సో నేనైతే ప్రైమరీగా రియల్మీ X7 Pro అండ్ మనకి రెడ్మీ నోట్ 10 Pro ఈ 2 ఫోన్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి 2 హెడ్ టు హెడ్ కాంపిటీషన్తో అయితే రాబోతున్నాయి. అండ్ 2 కూడా మనకి మంచి అగ్రెసివ్ ప్రైస్లో అయితే వీళ్ళు తప్పకుండా తీసుకొస్తారని తెలుస్తుంది. అండ్ మీరే ఫోన్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.